చదివేటప్పుడు ఒకసారి గురు పరంపరను తలుచుకోవాలి. గురు పరంపర అంటే ఏంది అనేది కూడా చాలా ఈ మధ్య మిస్ అవుతున్నది, అర్థమవుతలేదు. ఫస్ట్ డైరెక్ట్ చెప్పేవాళ్ళు, తర్వాత వాళ్ళ పరమ గురువు, తర్వాత ఏంటి అంటే ఈ పుస్తకం ఎవరు రాశారు దీన్ని, ఏదైతే చండీ చదువుతున్నామో మార్కండేయ మహర్షి, ఆయన రాయకుంటే మనకిది ఇప్పుడు ఈ చదివే అదృష్టం ఉండకపోవు కదా. కాబట్టి ఇక్కడ పరమేష్టి గురువు ఎవరు అంటే మార్కండేయ మహర్షి. ఆ తర్వాత పరాపర గురువు అంటే దుర్గాదేవి అన్నట్టు. వాళ్ళందరినీ తలుచుకోవాలి. గురువు గణపతిశ్చేవ, ఇద్దరిని తలుచుకున్నాక ఏదైనా ప్రారంభం చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. తర్వాత ఏం చెప్తున్నాడు, ఇప్పుడు వాళ్ళు వైశ్యుడు తర్వాత రాజు ఇద్దరు ఆ ఋషి దగ్గరికి వచ్చి, మాకు అన్నీ తెలుసు కానీ, తెలిసినట్టే ఉన్నది కానీ మళ్ళీ మమకారంతో ఆకర్షింపబడి మా మనస్సులన్నీ చంచలమవుతున్నవి. దౌర్మనస్యం అంటే ఆ చంచలం వల్ల, చాంచల్యం వల్ల, చిత్త చాంచల్యం వల్ల అది చాలా మనసులు దుఃఖంతో నిండినవి. ఇది ఏంటి అంటే ఈ జ్ఞానాన్ని ఏమంటారంటే, ఈ జ్ఞానం అనరు, జ్ఞాన బంధు అంటారు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళను. అంటే యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి చెప్తాడు, వ్యాచష్టేయ పఠతి స శాస్త్రం భోగాయ శిల్పవత్ సంధత్తేచ త్వం అనుష్ఠానం జ్ఞానబంధు సౌచ్యతే. వీళ్ళు ఎట్టా అంటే వీళ్ళ విషయం, అందరూ ఇవాళ రేపు జ్ఞానులే, అంటే విషయం అందరికీ తెలుసు కానీ దాన్ని అనుష్ఠానం చేయలేకపోతారు. మనస్సును స్వాధీనం పెట్టుకోవాలి అని తెలుసు. భగవద్గీతలో కూడా చెప్తాడు కదా, అది చాలా కష్టం, చెప్పుడైతే చెప్పేగాని చాలా కష్టం, కానీ ప్రయత్నపూర్వకంగా అది చెయ్యాలి అని. అదేవిధంగా ఇక్కడ కూడా వీళ్ళు జ్ఞానబంధు స్థితిలో ఉన్నారు. వాళ్లకు తెలుసు ఇట్లా జరిగింది, వాళ్ళు మోసం చేశారు, వాళ్ళ గురించి ఆలోచించొద్దు అని తెలిసిన ఆ మమత్వం వల్ల వాళ్ళ మనసులు దాని వైపే పోతున్నాయి అన్నట్టు. అప్పుడు ఏం చెప్తున్నాడు, ఋషి దగ్గరికి వచ్చి అడిగితే మేధాముని ఈ విధంగా చెప్తున్నాడు, జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్ విషయ గోచరే విషయశ్చ మహాభాగ యాతి చైవం పృథక్ పృథక్ దివాందాః ప్రాణినః కేచిత్ రాత్రావంధాస్తతాపరే. అంటే సమస్తస్య జంతోః, అన్ని జంతువులకు, జంతువులు అంటే ఇక మొత్తం మనుషులు కూడా, జంతువు అంటే ఒక జంతువు అని కాదు, ప్రతి వాళ్ళు అన్నట్టు, ప్రాణులు అన్నట్టు. సమస్తస్య జంతువు విషయ గోచరే అంటే విషయము తెలుసుకోనుటే యందు జ్ఞానం అస్తి. వాళ్ళందరికీ జ్ఞానం అనేది ఉన్నది. జ్ఞానం అంటే విషయం చూస్తుంటే అది కనబడుతుంటది, ఆ జ్ఞానం ఉన్నది. ఒకటి అవుతుంటే కనబడుతుంది, అది వినబడుతుంది, కానీ అది ఆ జ్ఞానం అంతవరకే ఉంటుంది. ఉతత్వ పశ్చన్ అదదర్శ వాచం అన్నట్టు చూస్తుంటాం కానీ చూడలేం, నిజంగా చూడలేం. జ్ఞానబంధు స్థితి నుంచి నిజమైన జ్ఞాన స్థితికి పోవాలి అంటే అక్కడ సాధన అనేది చేయవలసి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చెప్తున్నాడు, అందరికీ జ్ఞానం ఉన్నది, లేని వాళ్ళే ఎవరు లేరు. విషయశ్చ మహాభాగ, హే మహాభాగ, విషయశ్చ యాతి చైవం పృథక్ పృథక్. అయితే వాళ్ళు వాళ్ళ పద్ధతిలో అవి ఆ విషయాలను పొందుతారు. ఏంటి అంటే దివాందాః ప్రాణినః కేచిత్, కొందరు పగటి పూట వాళ్ళు విషయాలను పొందుతారు, అంటే వాళ్ళు మంచిగా చూడగలుగుతారు. కొన్ని జంతువులు, కొన్ని జీవులు అన్నట్టు, కొన్ని జీవులు పగటి పూట మంచిగా చూడగలుగుతాయి అవి. తర్వాత రాత్రావంధాస్తతాపరే,
రాత్రౌ ప్లస్ అందాహ రాత్రావంద. ఔ పక్కకు అకారం వచ్చే వరకు ఏచోయవాయవ సూత్రం ప్రకారం ఔ ఆవైంది. ఆవై రాత్రౌ ప్లస్ అందాహ రాత్రావ్ రాత్రావంద. అట్లా కేచిత్ రాత్రావందాస్తతాపరి. కొన్ని జీవులు రాత్రి చూడగలుగుతాయి, కొన్ని పగలు చూడగలుగుతాయి, కొన్ని రాత్రి చూడగలుగుతాయి. కేచిత్ దివా తథా రాత్రౌ ప్రాణిన తుల్య దృష్టయ. కొన్ని పగలు చూడగలుగుతాయి, రాత్రి చూడగలుగుతాయి. కొన్ని జీవులు ఒక్క పగలే చూడగలుగుతాయి, కొన్ని రాత్రి మాత్రమే చూడగలుగుతాయి. కొన్ని జీవులు రాత్రి పగలు సమానమైన దృష్టి కలవారుగా ఉంటారు అన్నట్టు. అయితే జ్ఞానినో మనుజా సత్యం కింతు తే నహి కేవలం. మరి ఇట్లా జరుగుతున్నప్పుడు మరి వీళ్ళు జ్ఞానుల, ఈ మనుజులు అంటే ఈ జీవులు వీళ్ళందరూ జ్ఞానుల, వీళ్ళే కేవలం జ్ఞానుల అని అక్కడ అన్ని డిస్కషన్ లాగా నడుస్తున్నారు అన్నట్టు. భావింపవచ్చునా, వాళ్లను జ్ఞానులుగా అనుకోవచ్చునా? మరి పగలు కనబడుతుంది, కొందరికి రాత్రి కనబడుతుంది, కొందరికి పగలు రాత్రి కనబడుతుంది. ఏది కరెక్ట్ గా వీళ్ళు ఎవరిని జ్ఞానులనే అనుకోవాలి? ఇతో హి జ్ఞానిన సర్వే పశు పక్షి మృగాదయ. అంటే ఈ పశు పక్షి మృగాలు వీళ్ళందరికీ ఏదైతే జ్ఞానం ఉన్నదో, వాటికి ఏదైతే ఉన్నదో ఆ మనుషులకు కూడా అదే ఉన్నది. అవి కూడా చూడగలుగుతాయి, అవి కూడా వినగలుగుతాయి, అవి తింటున్నాయి, వాటికి కూడా ఇదే ఇంద్రియ జ్ఞానం ఉన్నది. వాటికి ఏదైతే ఉన్నదో మనుష్యులకు కూడా ఉన్నది. తర్వాత జ్ఞానంచ తత్ మనుష్యాణం ఎత్తేషాం మృగపక్షిణం. మృగపక్షులకు ఏదైతే ఉన్నదో వాటికి మనుషులకు కూడా తత్ ఏదైతే అది వాటికి ఉందో ఏషాం జ్ఞానం మృగపక్షిణాం అస్తి, అది కూడా తత్ మనుష్యాణం అస్తి, వీళ్ళకు కూడా అదే ఉన్నది, కొత్తగా ఏం లేదు. తర్వాత మనుష్యాణం చ యత్తేషాం తుల్యం అన్యత్ తతోభయో. అంటే ఈ ఇద్దరికి మధ్య రెండిటికి సమాన స్థితిలో ఉన్నదనే చెప్తున్నాడు. ఇంద్రియ జ్ఞానం ఏదైతే ఉందో, ఇంద్రియ జ్ఞానము సమాన స్థితిలో ఉంది, చూసే దృష్టి కానీ కొన్ని రాత్రి చూస్తాయి, కొన్ని పగలు చూస్తాయి. ఈ రకంగా ఇంద్రియాల ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు అన్నట్టు. ఇంద్రియాలు అన్నిటికీ ఉన్నాయి, అన్ని చూడగలుగుతాయి, అన్ని వినగలుగుతున్నాయి. కానీ జ్ఞానేపి సతి పశ్యైతాన్ పతంగాన్ చావచెంచుసు. అంటే జ్ఞానే సతి, జ్ఞానం ఉన్నప్పటికీ అన్నట్టు. జ్ఞానం అంటే అన్ని విషయములు తెలిసినప్పటికీ మళ్ళీ పశ్య ఏతాన్ పశ్య అక్కడ చూపెడుతున్నాడు అన్నట్టు. అక్కడ ఏదైతే ఉన్నాయో ఆ పక్షులు వాటిని చూపెట్టుకుంటూ ఏతాన్ పశ్య, వాటిని చూడు, అక్కడ కనబడుతున్నాయి కదా, వాటిని చూడు. అవి ఏం చేస్తున్నాయి? ప్రేమతో, మోహంతో, ప్రేమ మోహం ఆదరంతో ఎట్లన్నా అనుకోవచ్చు, తన పిల్లలు మమత్వంతో వాటి పిల్లలకు ఏం చేస్తున్నవి అంటే కణమోక్షాత్ ధృతాన్ మోహాత్ పీడ్యమానానపి క్షుధ. అవి ఆకలితో అవి అలమటిస్తూ కూడా అవి ఏం చేస్తున్నాయి? తన నోట్లలో ఉన్న ధాన్యపు గింజలను తన శిశువులకు, పిల్లలకు పెడుతున్నాయి. అవి త్యాగం చేస్తూ, తన పిల్లల కోసం అంతా త్యాగం చేస్తూ వాళ్లకు పెడుతున్నవి. ఆ పక్షులను చూడు, అవి మాత్రం లేదా, వాటికి మమత్వం లేదు, అవి కూడా చేస్తున్నాయి, అవి త్యాగం చేస్తున్నాయి. కానీ ఏం ఆశించి చేస్తున్నది? ఇక్కడ మనుష వ్యాఘ్ర. ఓ మనుష వ్యాఘ్ర, వ్యాఘ్ర అంటే శ్రేష్ఠ వాచకం అన్నట్టు, ఇక్కడ ఉత్తర పదంగా వచ్చింది కాబట్టి ఓ రాజా అన్నట్టు, మనుషుల్లో శ్రేష్ఠుడా, ఓ గొప్పవాడా. మానుష సాభిలాష సుతాన్ ప్రతి పిల్లల గురించి అభిలాషతో ఈ విధంగా చేస్తారు. వాళ్ళు కూడా ప్రత్యుపకారం, అభిలాష అంటే మళ్ళీ కావాలి ఒక కోరికతో మనుషులు కూడా చేస్తారు పిల్లల గురించి. అక్కడ పక్షులు కూడా
చేస్తున్నాయి. మరి పక్షులు ఆలోచించు, నువ్వు కూడా పక్షులు ఏమి మళ్ళీ ఏం కావాలని ఆ పిల్లలకు పెడుతున్నది. తన నోట్లో ఉన్న గింజలను కూడా త్యాగం చేస్తూ పిల్లలకు పెడుతున్నది. ఏమి ఆశిస్తున్నవి? తర్వాత ఇక్కడ మనుష్యులు ఏం ఆశిస్తున్నారు? లోభాత్ ప్రత్యుపకారాయ నను ఏతాన్ కిన్న పశ్యసి. అంటే ఈ రెండిటిని కంపేర్ చేయి బాబు అని చెప్తున్నాడు. అక్కడ పక్షులను చూడు, అవి ఏం చేస్తున్నాయి, తర్వాత మనుష్యులు ఏం చేస్తున్నారు. వాళ్ళు కూడా పుత్రుల కోసం ఇవన్నీ చేస్తున్నారు, అన్ని సంపాదించి పెడుతున్నారు. కానీ లోభాత్ ప్రత్యుపకారాయ, లోభం వల్ల ప్రత్యుపకారాయ అంటే మళ్ళీ ఉపకారము పొందానని, వాళ్ళ నుంచి మళ్ళీ ఏదో ఆశిస్తున్నారు అన్నట్టు. అది నువ్వు ఏతాన్ కిన్న పశ్యసి, నువ్వు ఎందుకు ఆ విధంగా చూడట్లేదు? మనుష్యులు ప్రత్యుపకారం కోసం లోభం వల్ల మరి ఇంత ఆస్తి సంపాదించాల్సిన అవసరం ఏంటి? ఇది ఏంటి అసలు ఈ లాజిక్? ఇవన్నీ స్వార్థంతో ఎందుకు ఈ విధంగా ఉన్నారు అని అన్ని ఆలోచించు అని ఆయనకే వదిలిపెడుతున్నాడు అన్నట్టు. తథాపి మమతావర్తే మోహగర్తే నిపాతిత. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇవి పక్షులు ఎట్లా ఉన్నాయి, మనుషులు ఎట్లా ఉన్నారు. ఈ మమత అనే సుడిగుండంలో మోహము అనే ఒక బావి, ఒక బుంద, దాంట్లో అది ఎట్లాంటిది అంటే మమత వర్తే, ఆ మమత అనే యొక్క దాన్ని అనుసరించి అన్నట్టు, అట్లాంటి నాది అనే యొక్క భావనతో మోహం చెంది ఆ బావిలో నిపాతిత పడిపోతున్నారు అన్నట్టు. మనుషులు ఎవరైతే మానుషాహ వాళ్ళు పిల్లల కోసం ఈ రకంగా అభిలాష పెట్టుకొని ప్రత్యుపకారం అనే యొక్క భావనతో, మోహంతో, నాది అనే భావనతో వాళ్ళు ఈ మోహము అనే బావిలో పడిపోతున్నారు. మహామాయా ప్రభావేణ సంసార స్థితికారిణ. అందుకే పద్మపత్రం ఇవాంబస, ఆ పద్ధతిలో అందుకే అలా ఉండాలి అని మళ్ళీ భగవద్గీతలో చెప్తారు. అంటే చెయ్యొద్దు అని కాదు, కానీ చేసి దాన్ని అట్లనే బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉండాలి. అతి ఓవర్ చేస్తే ఏదైనా డేంజరే. వీడికే మొత్తం వీళ్ళు చాలా సంతోషంగా ఉండాలి, వాడికి ఎలాంటి కష్టం రావద్దు. ఇలాంటి కష్టం రాకుంటే డ్రగ్స్కి అలవాటు అవుతారు, తాగుడుకు అలవాటు అవుతారు. కష్ట సుఖాలు అనేది జీవితంలో రావాల్సిందే. భగవంతుడు అన్ని రకాలుగా చూపెడతాడు. ఉచ్చ నీచాలన్నీ చూస్తే గాని వాళ్లకు ఏది మంచిది ఏది చెడ్డది అన్ని నేర్చుకుంటారు. కాలేజీలలో పంపితే కూడా ఏసీ బస్సులు ఉండాలి, అన్ని ఏసీ ఉండాలి. ఇక్కడ ఎలాంటి ఎండ కూడా తగలవద్దు. అంత సుఖం ఉండాలి అంటే, అంత సుఖం ఉన్నాక వాడికి కష్టం ఎట్లా తెలుస్తుంది? చిన్నది వచ్చినా కూడా ఇమ్యూనిటీ ఎట్లా పెరుగుతుంది? ఇమ్యూనిటీ రావాలి అంటే రెండు వైపుల రెండు కోణాలు చూడగలగాలి మనిషి. చూసినప్పుడే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఒక మంచి అంత ఎప్పుడు స్వీట్ తింటే ఏమొస్తుంది? రోగం వస్తుంది. స్వీట్ తినాలి, కారం తినాలి, అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. అట్లనే ఇక్కడ మోహం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, బాగా అతి చూపెట్టి వాళ్ళు మమత నాది అనే దాంతో వాళ్ళు ఈ సంసారం అనే మహాసముద్రంలో మోహం వల్ల, మోహం లేకుంటే కరెక్ట్ గా ఉంటే సముద్రం కాదు అది, అప్పుడు జీవన్ముక్త వస్తూ ఉంటది. అప్పుడు ఏవైనా అద్భుతంగా చేయొచ్చు, అన్ని జరుగుతాయి కానీ బ్యాలెన్స్డ్ స్టేట్ లో జరుగుతాయి. మహామాయా ప్రభావేణ సంసార స్థితికారిణ తన్నాత్ర విస్మయ కార్యో యోగ నిద్రా జగత్పతే. ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే మహామాయా ప్రభావేణ, ఆ దేవి మహామాయ ప్రభావంతో ఆమె ఈ అజ్ఞానానికి కారణమవుతున్నది. సంసార స్థితి కారణ, ఈ సంసార స్థితిని దీనికి హేతు ఎవరు అంటే ఆమె. సంసార స్థితి కారిణ మహామాయ ప్రభావేణ తత్ నాత్ర విస్మయ కార్య, అంటే దీంట్లో విస్మయం చెందడానికి నా అత్ర విస్మయ నా విస్మయ, దీనికి ఆశ్చర్యం చెందాల్సిన అవసరం ఏం లేదు. ఇదేంది స్పెషల్ ఏం లేదు, ఇది ఆ దేవి అట్లా చేస్తుంది అంతే, తెలిసిన విషయమే కదా.
అంటే అజ్ఞానంలో ఉన్నంతసేపు ఆ రకంగా ఉండడం అది అందరికీ తెలిసిందే కదా, ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ లేదు అని అంటున్నాడు అన్నమాట. జగత్పతే యోగ నిద్ర కార్య అంటే ఆ విష్ణుదేవుని యొక్క విష్ణు భగవానుని యొక్క ఆ యోగ నిద్ర ఏదైతే ఉందో అదే ఈ మహామాయ అని చెప్తున్నాడు అన్నట్టు. నారాయణుని యోగ నిద్ర స్వరూపంలో ఉన్నదే ఈ మహామాయ. ఆమె ఏం చేస్తుంది? ప్రపంచాన్నంతా తమో గుణంలో పడేసి, అజ్ఞానం అంటే తమో గుణం, దాంట్లో పడేసి ఈ రకంగా వాళ్లను మమత్వము అనే దాంట్లో పడేస్తుంది. మోహగర్తే నిపాతిత. కాబట్టి దాని నుంచి బయటికి రావాలి. అన్ని తెలిసినట్టే ఉంటది కానీ ఏం తెలియదు, అన్ని చూసినట్టే ఉంటది కానీ ఏం చూడలేం, అన్ని వచ్చు అని అనుకుంటాం కానీ ఏం రాదు. అలాంటి పరిస్థితి ఉంటది అన్నట్టు. అదే ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఇప్పుడు చూడండి, మనం లోకల్లో కొన్ని ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే మనది ఏంటి అసలు? హిందూయిజం అంటాం, సనాతన ధర్మం అంటాం, వేదాలు అంటాం, పురాణాలు అంటాం, గురు పరంపర అంటాం. మనం అసలు ఏంటి, ఏం చేస్తున్నాం, గురువులు అంటే ఎవరు అనేదే అర్థమయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు నిజమైన ఋషులకు విలువనే లేదు. లోకంలో ఋషులకు విలువనే లేదు. ఎక్కడ కూడా ఇంతమంది ఏ ఋషులు, ఈ ఋగ్వేదాన్ని ఎవరు రాశారు, యజుర్వేదాన్ని ఎవరు రాశారు, అసలు ఈ వేదాలు టోటల్ కంపైల్ చేసింది ఎవరు? తర్వాత అసలు గురువులు అంటే కొత్త విచిత్రమైన గురువులు వస్తున్నారు. మొదలు ఉన్న వాళ్ళందరూ ఎగిరిపోయినారు. మరి ఇక కల్చర్ ఎక్కడిది కదా? ఆ ఋషులకు ఎక్కడన్నా గుళ్ళు ఉన్నాయా? ఋషులకు ఎక్కడన్నా గుళ్ళు ఉన్నాయా? ఇప్పుడు మనం చదువుతున్నాం, ఈ చండీ సప్తశతి చదువుతున్నాం, లేదా భగవద్గీత చదువుతున్నాం, లేదా మహాభారతం చదువుతున్నాం, లేదా రామాయణం చదువుతున్నాం. వాల్మీకి మహర్షికి ఎక్కడన్నా ఉన్నదా? తర్వాత వ్యాస భగవానునికి ఎక్కడన్నా ఉన్నదా? తర్వాత ఇప్పుడు గాయత్రి మంత్ర ద్రష్ట విశ్వామిత్రునికి ఎక్కడన్నా ఉన్నదా? వశిష్ఠునికి ఎక్కడన్నా ఉన్నదా? సప్తర్షులకు ఇంకా వేరే అగస్త్యుడు వీళ్ళందరికీ ఉన్నది. లలితా సహస్రనామాలు ఇంత అవుతున్నాం. అగస్త్య మహర్షికి, హయగ్రీవునికి, ఇవన్నీ అసలు ఎగిరిపోయి అన్ని కొత్త కొత్త విచిత్రంగా తయారైపోయింది. అంటే అసలు ఏం జరుగుతున్నది అనేది అర్థమైతలేదు కదా. లోకంలో బయట సిచ్యువేషన్ ఆలోచిస్తే, ఎప్పుడైతే ఆ గురు పరంపర, గురువు అంటే ఒకటి ఆలోచించాలి. గురువు అంటే పోయి పాదసేవ అంటారు. ఇప్పుడు పాదసేవ అంటే కూడా కాస్ట్లీ అయిపోయింది, అది కూడా లక్షల్లో వేయాలి. గురుపాదాలు నమస్కరించుడు, గురుపాద సేవ అంటే అర్థం ఏంటి అంటే, గురువు ఏదైతే మార్గంలో వెళ్తున్నాడో ఆ మార్గం, అతను మార్గం చూపెడతాడు. ఈ మార్గంలో వెళ్ళండి బాబు, మీకు జ్ఞానం వస్తుంది, మీరే బ్యాలెన్స్డ్ స్టేట్ కు పోయి జీవన్ముక్తులు అవుతారు, మంచి మార్గంలో పోతారు అని గురువు మార్గదర్శనం చేస్తాడు. ఆ మార్గాన్ని, ఆ పదాన్ని పట్టుకొని మనం పోవాలి. పాదసేవ అంటే కాళ్ళు విసుక్కుంటూ కూర్చుంటు కాదు. కాళ్ళు విసుకుంటే ఉత్తగా కాళ్ళు పట్టుకుంటూ కూర్చుంటే ఏం వస్తుంది? అతను ఏదైతే మార్గాన్ని చూపెట్టారో ఆ మార్గంలో మనం పయనించాలి. అప్పుడు మనం డెస్టినేషన్ చేరుకుంటాం కదా. పాదసేవ అంటే అర్థం అది. ఉత్తగా పాద పూజలని వసూలు చేస్తున్నారు, లక్షలకు లక్షలు ఇచ్చేటాళ్ళు ఎట్లా ఇస్తున్నారో అర్థమవుతలేదు. అంటే ఓవరాల్ గా ఆలోచిస్తే పూర్తి అజ్ఞానం అనేది ఇక్కడ చూసినా చాలా ఘోరంగా ఆవరించి ఉన్నది. వీళ్ళు కూడా స్వార్థంతో అందరు ఈ రకంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఋషులు ఎట్లా ఉండే, వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉండే, ఇలాంటి ఒక గ్రంథం, అద్భుతమైన గ్రంథం, దాంట్లో ఎంత మంచిగా చెప్తున్నాడు చూడండి. అది చదువుతుంటేనే ఒక ఆనందం వస్తుంది. ఇలాంటి గ్రంథం రాయాలంటే ఇంత కష్టపడాలి. ఇప్పుడు ఎందుకు రాయలేకపోతున్నారు అంటే వీళ్ళకి అనవసరమైన వ్యవహారాలు ఎక్కువైపోయినాయి. కనీసం దీనికి చదవగలుగుతున్నారు ఇట్లాంటివి ఉన్నాయని. ఇప్పుడు దీంట్లో చదువుతుంటే మీకు ఎంత క్లారిటీ వస్తుంది చూడండి. లోకంలో మీ సిచ్యువేషన్ క్లియర్ గా చూసినట్టుగానే పడుతుంది. ఎందుకంటే మనం రోజు నడిచే విధానం అన్ని తెలుసు అనుకుంటాం, కానీ మళ్ళీ సిచ్యువేషన్ రాగానే మనకే తెలుస్తుంది. దాన్ని కరెక్ట్ గా అనుష్ఠానం చేయలేకపోతున్నాము. మళ్ళీ అక్కడికి వస్తుంది మొదటికి. ఆయన ఏం చెప్తున్నాడు, అది కామనే మహామాయా ప్రభావేణ సంసార స్థితి కారణ.
తన్నాత్ర విస్మయ, దీంట్లో ఆశ్చర్యపడేది ఏం లేదు. కాబట్టి ఆమెను ఉపాసించాల్సిందే, ఆమె దగ్గరికి పోవాల్సిందే. ఆ దారి ఎవరు చెప్తారు? ఒక జ్ఞాని, తెలిసిన వాడు డైరెక్షన్ ఇస్తాడు. ఆ తెలిసిన వాడి దగ్గరికి పోవాలంటే అపాయింట్మెంట్లు, అతని పాదసేవ. ఈ పాదసేవలు ఏంటి కదా? పాదసేవ అంటే అతను చెప్పిన మార్గంలో మనం నడుచుకుంటూ ఆ ఉపాసన చేసుకుంటూ పోవాలి. అది ఏదైతే చెప్పారో వాళ్ళు, ఆ ఋషులు చెప్పిన మార్గంలో మనం అనుసరించుకుంటూ పోవాలి. గ్రంథ పఠనం, తర్వాత అది ఏదైతే ధ్యానం ఏవైతే ఉంటాయో అవన్నీ ఆచరించుకుంటూ పోతే మనం ఆ స్థితికి చేరుకుంటాం. అంతే, చాలా సింపుల్. అది దాన్ని చాలా కాంప్లికేట్ చేశారు. ఎందుకంటే కల్చర్ అనేది చాలా విచిత్రమైన, ఇది విదేశీ కల్చర్ అన్ని విదేశీ అనగానే మళ్ళీ వాళ్ళని ఎక్కడ పెడతాం, ఒక్కళ్ళని టార్గెట్ చేస్తాం కదా. ఒక్కసారి అందరూ మంచిగా ఆలోచించుకోండి, ఆ గురుతత్వం అంటే ఏంటి? వీళ్ళు ఋషులందరూ గురువులే మనకు. ఇది ఇంత గొప్ప గ్రంథాన్ని రాశారు అంటే వాళ్ళని ఎంత నమస్కారం పెడితే, వాళ్ళ దారిలో మనం ఎంత నడుస్తే ఇదంతా మనకు అర్థమవుతుంది. ఈ ఒక్కొక్క పదంలో ఇంత డీప్ మంచి సెన్స్ ఉన్నది కదా. కాబట్టి కొద్దిగా అద్దరం నిద్ర లేవాలి. నిద్ర లేచి, ఇప్పుడు వీళ్ళకు నిజం చెప్పాలంటే ఎక్కడ గుడి లేదు చూడండి. అది ఏందో, అది గమ్మతే అనిపిస్తుంది. మార్కండేయ మహర్షికి ఒక గుడి లేదు. వ్యాస భగవానుడు వేదాలు, మనం వైదిక్ కల్చర్ అని మనం చెప్పుకుంటాం, ప్రపంచానికి గురువు అంటాం, సనాతన ధర్మం అంటాం. మరి వేదాలు విభజన చేసి మహాభారతం లాంటి 1,00,000 శ్లోకాలున్న గ్రంథాన్ని రాసిన ఆయనకు మాత్రం ఎక్కడా అది లేదు కదా. మళ్ళీ వేరే కొత్త గురువులందరూ వస్తున్నారు. దీనికి కారణం ఏందో నాకైతే అర్థమవుతలేదు. అందరూ ఆలోచించాలి. తర్వాత మహామాయ హరేశ్చైష తయా సమ్మోహ్యతే జగత్ జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి స. హరేః సమ్మోహ్యతే. హరేః అంటే ఆ యోగ నిద్ర, విష్ణుదేవుని యొక్క హరేః ఇకారాంత పుల్లింగం హరి, అది షష్ఠి విభక్తిలో హరేః. హరి యొక్క ఈ మహామాయ ఏదైతే ఉందో, ఏషా తయా ఆమె చేత ఈ జగత్ సమ్మోహ్యతే, మొత్తం జగత్తంతా ఆమె చేతనే మొత్తం మోహింపబడుతుంది. అంటే అజ్ఞానంలోకి నెట్టబడుతుంది, మాయలోకి నెట్టబడుతుంది ఆమె చేత. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా. దేవి భగవతి, ఆమె ఎవరైతే ఉన్నారో ఆ భగవతి, ఆమె జ్ఞానినామపి చేతాంసి, ఈ జ్ఞానులు అని ఎవరైతే చెప్పబడుతున్నారో ఋషులు, వీళ్ళందరి యొక్క చేతనాశక్తి అన్నట్టు. ఆమె ఎవరు అంటే వీళ్ళ యొక్క చేతనాశక్తి. వీళ్ళు వాళ్లను కూడా చేతాంసి, వాళ్లను కూడా జ్ఞానులను కూడా దాంట్లోనే పడేస్తుంది అన్నట్టు. ఒకటేమో చైతన్యం, ఆమెనే ఆ మహామాయ, ఆ భగవతి అని చెప్తున్నాడు. తర్వాత బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి తయా విసృజతే విశ్వం జగత్ ఏతత్ చరాచరం. ఆమె మహామాయ ఏం చేస్తుంది అంటే బలంతో మోహాయ ఆకృష్య ప్రయచ్చతి, అంటే ఆమె మొత్తం జీవుణ్ణి బలాత్కారంగా ఆకర్షించి మోహం కొరకు పడేస్తుంది, అంటే మోహంలో పడేస్తుంది అన్నట్టు. మనిషి జీవతత్వాన్ని, అంటే ఈ మనస్సు అనే తత్వాన్ని బలవంతంగా ఆకర్షించి, ఇంద్రియాలు ఏంది గుర్రాలు లాంటివి. సో ఇంద్రియాలను, దీంట్లో వచ్చే డేటా ఏదైతే ఉంటుందో మనస్సులో ప్రాసెస్ అవుతుంది. బుద్ధి సరిగ్గా లేకుంటే ఏమవుతుంది, దాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయలేదు. చేయకుండా ఆ మహామాయ
ఈ అహం నేను నేను అనే అహం ఉన్నంత వరకు ఆమె దాన్ని అజ్ఞానంలో పడవేసి ఈ రకంగా చేపిస్తుంది, మోహంలో పడవేస్తుంది. తయా విసృజ్యతే విశ్వం జగత్ ఏతత్ చరాచరం. తయా ఆమె చేతనే ఈ విశ్వం ఏదైతే ఉన్నదో, ఏతత్ చరాచరం జగత్తు, ఈ విశ్వం జగత్ అంటే కదిలేది అన్నట్టు. గత్ గ గ రెండు సార్లు గద్గత్ అయ్యి అది జగత్ అయింది అన్నట్టు. గమ్ 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 జగం జగత్. ఆ జగత్ ఏదైతే ఉంటుందో అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ కదిలేది, సంచరించేది. ఇది తయా విసృజ్యతే ఆమె చేతనే సృష్టింపబడ్డది. సైషా ప్రసన్నా వరద దృఢాం భవతి ముక్తయే సా విద్యా పరమాముక్తేర్ హేతుభూత సనాతన్. సా ఏషా ప్రసన్న అంటే ఆమె అనుగ్రహిస్తేనే, వరద ఆమె ప్రసన్న వరద ఆమె నృణాం మనుష్యులను ముక్తయే భవతి ముక్తి కొరకు ఆమె ప్రసన్న వరద అవుతుంది. ఆమె అనుగ్రహిస్తేనే ఈ మనుష్యులు సంసారం నుండి బయటికి వస్తారు. ఆమె అనుగ్రహించకుంటే ఈ మాయలో ఈ రకంగానే ఉంటది, ఇక వేరే మార్గం లేదు. మనుష్యులను తప్పియాలి అంటే ఆ మహామాయాదేవి వీళ్ళ మీద కరుణించాల్సిందే. ఆ మహామాయ యొక్క ఏదైతే ఉంటుందో ఆ మార్కండేయ మహర్షి అదే చెప్తున్నాడు. ఆయన గురువు. ఇప్పుడు మార్కండేయ మహర్షి అందరికి గురువు. ఏం చెప్తున్నాడు? బాబు ఇగో మహామాయ వల్ల ఈ రకంగా జరుగుతున్నది, ఆ మహామాయను మీరు శరణు వేడండి అని మార్కండేయ మహర్షి డైరెక్షన్ ఇస్తున్నాడు. ఇక్కడ ఆమె మాత్రమే సమర్థురాలవుతున్నది. ఎంత గొప్పవాళ్ళైనా మళ్ళీ అహంతో మళ్ళీ ఆమె కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా మంచిదే. విశ్వామిత్రుడు లాంటి ఋషి కూడా ఎంతో తపస్సు చేసి ఆ తపశ్శక్తిని మళ్ళీ మాయలో పడి, మళ్ళీ కింద పడి, మళ్ళీ లేచి, ఆయన జీవితమే ఒక అందరికీ గుణపాఠం. అంటే ఎవరికైనా జరుగుతుంది, ఇది లైఫ్ సైకిల్, ఎవరికైనా జరుగుతుంది. అంత తపస్సు చేసిన అతనే పడిపోయినాడు. ఇప్పటి వాళ్ళు ఏం తపస్సు చేస్తున్నారని, ఏం తపశ్శక్తి ఉన్నదని వీళ్ళు జ్ఞానులైతున్నారు కదా. అంత గొప్పగా చేసిన అతనే అన్నీ తెలుసుకొని చివరిలో బాబు ఇదంతా అది అని మళ్ళీ లాస్ట్ కు బ్రహ్మజ్ఞాని తయారవుతాడు, బ్రహ్మర్షి అవుతాడు, గాయత్రి మంత్ర ద్రష్ట. అంటే వాళ్ళు అన్నిటికీ మళ్ళీ దూరం ఉన్నారు. ఆ రకంగా అన్నిటిని కంట్రోల్ చేసుకొని ఉన్నారు. ఎప్పుడైతే అహంభావం వచ్చిందంటే మళ్ళీ ఏం చేస్తున్నది? మహామాయ మాయలోకి నెట్టివేస్తున్నది. మళ్ళీ వీటి మీద ఆశ వచ్చిందంటే అర్థకామాలు, అహంకారం, అసూయ, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఫాలో అవుతాయి కదా. అందుకే వాళ్ళ ఆశ్రమాల్లో చాలా సింపుల్ గా ఉండేది, చాలా సింపుల్ లైఫ్ ను లీడ్ చేసేది. అంత సింపుల్ లైఫ్ లీడ్ చేసినప్పుడే అప్పుడప్పుడు అహంతో పోటీలు పడి వాళ్ళు కూడా వాళ్ళ మధ్య కూడా స్పర్ధలు వచ్చినాయి. ఇక ఇప్పుడు అవి రావడం చాలా సహజం. ఇప్పుడు ఆ సింప్లిసిటీ అనేది లేనే లేదు కదా. కాబట్టి అందరూ ఆ మహామాయ కంట్రోల్లోనే ఉన్నారు. ఆమె కరుణిస్తే తప్ప వాళ్ళు ఈ సంసార బంధం నుంచి బయటికి రాలేరు. అని ఆమె మాత్రమే ముక్తే హేతుభూత. ఈ పరమా విద్య ఎవరైతే ఉన్నారో ఆ సనాతని, ఆమెనే ముక్తికి హేతుభూత. అంటే ముక్తికి ఆమెనే హేతు. ముక్తి రావాలి అంటే జ్ఞానం వల్ల ముక్తి వస్తుంది. సో ముక్తి రావాలి అంటే ఆమె యొక్క కరుణ ఉండాలి. అంతవరకు ఎవడైనా మళ్ళీ వచ్చింది అంటే మళ్ళీ కింద పడే అవకాశం ఉంటుంది. ఆమె కరుణ ఎప్పుడు ఉండాల్సిందే, అనుగ్రహం ఎప్పుడు ఉండాల్సిందే. ఆ దేవిని సంసార బంధానికి హేతు అవుతుంది. ఆమెనే సర్వేశ్వరేశ్వరి. సంసార బంధ హేతుశ్చ సైవ సర్వేశ్వరేశ్వరి. సా ఏవ సర్వేశ్వరేశ్వరి సంసార బంధ హేతు. ఆమె యొక్క
అనుగ్రహం ఉన్నప్పుడు ఆమెనే ముక్తేర్ హేతుభూత, ముక్తికి కారణం అవుతుంది. ఈ మాయలో పడడానికి కారణం ఆమెనే, తర్వాత ముక్తి రావడానికి కారణం కూడా ఆమెనే. ఎప్పుడైతే ఆమె అనుగ్రహిస్తుందో అప్పుడు ముక్తి వస్తుంది. అనుగ్రహించకుంటే ఈ సంసార బంధంలో మనం పడతాం. ఈ విధంగా ఆ ఋషి చెప్పినప్పుడు రాజిట్లన్నాడు, రాజోవాచ భగవన్ కాహి సాదేవి మహామాయేతి యాం భవాన్ భవీతి కథం ఉత్పన్న సా కర్మాస్యాశ్చ కింద్విజ. హే భగవంతుడా, ఓ భగవంతుడా, ఋషిని సర్వజ్ఞుడా, ఓ బ్రహ్మ విద్య తెలిసినవాడా అన్నట్టు. సా దేవి మహామాయ ఇది యాం భవాన్, ఎవరైతే మహామాయ అని మీరు చెప్పారో, బ్రవీతి కథం ఉత్పన్న, ఆమె యొక్క పుట్టుక గురించి చెప్పండి, ఏ విధంగా ఆమె పుట్టింది. సా కర్మాస్యాశ్చ కింద్విజ, ఓ ద్విజవర్య, ఆమె ఏం కర్మ చేస్తుంది. యత్ప్రభావాచ సాదేవి యత్స్వరూపా యదుద్భవ తత్సర్వం శ్రోతుం ఇచ్చామి త్వత్తో బ్రహ్మ విదాంబర. ఆమె స్వరూపం ఎటువంటిది, ఆమె ప్రభావం ఎటువంటిది, అవన్నీ తెలుసుకుందామని అనుకుంటున్నాను. తత్సర్వం శ్రోతుం ఇచ్చామి, ఆ విషయమంతా మీ నుండి తెలుసుకుందామని ఇచ్చగిస్తున్నాను. ఓ బ్రహ్మ విదాంబర, బ్రహ్మ విద్య తెలిసిన వాళ్ళలో ఓ శ్రేష్ఠుడా. ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరిలో మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు ఆ మహామాయ గురించి, ఆ దేవి గురించి మీరు వివరంగా చెప్పండి. తత్సర్వం, అదంతా వినడానికి నేను ఇచ్చగిస్తున్నాను అని రాజు అంటే అప్పుడు ఋషి చెప్తున్నాడు. నిత్యైవ సా జగన్మూర్తి త్వయా సర్వమిదం తతం. ఆమె ఎక్కడ పుట్టింది, ఏ విధంగా పుట్టింది అని అడుగుతున్నావు. ఆమె నిత్య, ఎల్లప్పుడూ ఉండేది, నాకు పుట్టుక అది ఏం లేదు. కానీ సా జగన్మూర్తి త్వయా సర్వమిదం తతం, ఆమె జగన్మూర్తి, జగత్తు మొత్తం ఆమెదే, జగత్తు యొక్క మూర్తి ఆమె. తయా, ఆమె చేతనే ఈ సర్వ జగత్తు తతం విస్తరింపబడ్డది. తథాపి, అయినప్పటికీ, తత్సముత్పత్తిర్ బహుదా శ్రూయతాం మమ, అయినప్పటికీ కూడా ఆమె అనేక అవతారాలెత్తుతూ దేవతల యొక్క కార్యసిద్ధి కొరకు, దేవానాం కార్యసిద్ధ్యర్థం, దేవతల యొక్క కార్యసిద్ధి కొరకు ఆవిర్భవతి సాయద, ఎప్పుడెప్పుడైతే దేవతల యొక్క కార్యానికి సిద్ధి అవసరం అవుతుందో, అంటే దివ్య లక్షణాలు ఎప్పుడైతే పెంచాలో, దివ్య లక్షణాలకు ఎప్పుడైతే ఆటంకం వస్తుందో అప్పుడు ఆమె మళ్ళీ ఉద్భవిస్తుంది అని విన్నాను. అందుకే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని అంటారు కదా. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను పుడతాను, ధర్మాన్ని ఉద్ధరించడానికి పుడతాను అని ఎట్లయితే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడో, ఇక్కడ కూడా ఆ ఋషి దేవి యొక్క ఆవిర్భావం ఎప్పుడెప్పుడైతే దేవతల కార్యసిద్ధి అవసరం పడుతుందో అప్పుడప్పుడు ఆమె అవతారము ఎత్తుతుంది అని చెప్తున్నారు. ఉత్పన్నేతి తదాలోకే సా నిత్యాప్యభిధీయతే, ఆమె నిత్య అని చెప్పబడ్డా కూడా ఆమె మళ్ళీ పుడుతుంది, లోకంలో ఆమె పుడుతుంది. యోగ నిద్రాం యదా విష్ణు జగత్యేకారణవీకృతే, ప్రళయకాలంలో జగత్తు ఏకారణవీకృతే, ప్రళయ రూపం చెందినప్పుడు, అంతా ఒకటైనప్పుడు, విష్ణు యోగ నిద్రను పొందినప్పుడు, జగత్తు ప్రళయ కాలంలో విష్ణువు యోగనిద్రావస్థలో ఉన్నప్పుడు, ఆస్థీర్య శేషం అభజత్ కల్పాంతే భగవాన్ ప్రభు, ఈ కల్పాంత సమయంలో విష్ణు భగవానుడు శేషం, ఆస్థీర్య అంటే
శేషుణ్ణి పొంది ఆయన ఏం చేశాడు? అభజత్, దాన్ని యోగ నిద్రాం అభజత్, యోగ నిద్రను పొందాడు అన్నట్టు. దాన్ని సేవించాడు అంటే యోగ నిద్రా స్వరూపంలో పొంది ఆయనే స్థితి కార్యాన్ని చేయడం లేదు. తదా అప్పుడు ద్వౌ అసురౌ ద్వావసురౌ, ద్వౌ ప్లస్ అసురౌ ద్వావసురౌ, ఘోరౌ విఖ్యాతౌ మధుకైటభౌ. ఆ సమయంలో మధుకైటభులు అనే రాక్షసులు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? ఘోరం, చాలా ఘోర స్వరూపులు అన్నట్టు, దుష్టులు. వాళ్ళు విష్ణు కర్ణమలోద్భుతో, ఎలా పుట్టారు అంటే విష్ణువు యొక్క చెవుల మైల ఏదైతే ఉంటుందో దాని నుంచి పుట్టారు. పుట్టి ఏం చేశారు? అంతుం బ్రహ్మాణం ఉద్యతౌ, బ్రహ్మదేవుణ్ణి చంపడానికి ఉద్యమించారు. స నాభికమలే విష్ణు స్థితో బ్రహ్మ ప్రజాపతి. ఆ బ్రహ్మ, ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు విష్ణు నాభికమలే స్థిత, విష్ణువు యొక్క నాభికమలంలో ఉన్నవాడైన ఆ బ్రహ్మ దృష్ట్వా తావసురౌ, అంటే తౌ ప్లస్ అసురౌ, తావసురౌ, దృష్ట్వా తావసురౌ చోగ్రౌ ప్రసుప్తంచ జనార్దన తుష్టావ యోగ నిద్రాం తాం ఏకాగ్ర హృదయ స్థిత. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు అసురౌ ఉగ్రౌ, ఆ ఉగ్రస్వరూపులైన ఆ అసురులను దృష్ట్వా చూసి, ఇంకేంటి? జనార్దనం ప్రసుప్తం దృష్ట్వా, నారాయణుడు రక్షించే నారాయణుడు నిద్ర అవుతున్నాడు, ప్రసుప్తం సుప్తావస్థలో ఉన్నాడు. అది చూసి ఇప్పుడు ఏం చేయాలి మరి? వీళ్ళు ఇక్కడ అసురులు ఉన్నారు, ఆయన నిద్ర అవుతున్నాడు, రక్షించాలి అంటే ఎట్లా వీళ్ళ నుండి? అంటే ఆయన నిద్ర లేవాలి, ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. అందుకే యోగ నిద్రాం తుష్టావ, యోగ నిద్రాదేవిని స్తుతించాడు. ఎట్లా అంటే ఏకాగ్ర హృదయ స్థిత, ఏకాగ్ర చిత్తంతో బ్రహ్మదేవుడు యోగ నిద్రాదేవిని స్తుతించాడు. విబోధనార్థాయ హరే, హరినేత్ర కృతాలయ, అంటే ఎందుకు పర్పస్ ఏంటి అంటే హరే విబోధనార్థాయ, విష్ణువును నిద్ర లేపడానికి. ఎవరిని? యోగ నిద్ర. ఆమె ఎట్లాంటిది అంటే హరినేత్ర కృతాలయ, విష్ణువు యొక్క నేత్రాలను ఆలయంగా చేసుకున్నది. అంటే కళ్ళల్లోనే ఉన్నది, నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాం కాబట్టి ఆ మహామాయ యోగ నిద్ర రూపంలో విష్ణువు యొక్క నేత్రాల్లో ఉన్న ఆమెను స్తుతించాడు. ఎందుకు అంటే విష్ణువును నిద్రలేపడానికి. ఆమె ఎట్లాంటిది? ఇంకా విశ్వేశ్వరీం, ఈ విశ్వానికి ఆమె ఈశ్వరి. జగద్ధాత్రీం, జగత్తును మొత్తం ధరిస్తుంది. తర్వాత స్థితి సంహార కారిణి, ఆమె స్థితి సంహారం ఇవన్నీ ఆమెనే చేస్తుంది, అన్నిటికీ ఆమె కారణభూతురాలు. ఆమె నిద్రాదేవి. భగవతీం, ఆమె దేవి, అంటే షణ్ణాం భగ ఇత్యుచ్యతే అని ఆమె భగవతి. విష్ణో అతులాం తేజస ప్రభు, విష్ణువు యొక్క అతులమైన తేజస్సు. తర్వాత బ్రహ్మోవాచ, అప్పుడు బ్రహ్మ ఈ విధంగా స్తుతిస్తున్నాడు. త్వం స్వాహ, నువ్వే స్వాహారూపిణి, దేవతలకు ఆహుతి తీసుకపోయే స్వాహ, దేవతలకు ఆహుతి వేసేటప్పుడు స్వాహ అని ఇస్తాం. తర్వాత త్వం స్వధ, పితృదేవతలకు ఇచ్చే ఆహుతి స్వధా రూపంలో పోతుంది, స్వధ అంటాం. కాబట్టి నువ్వే స్వాహ, నువ్వే స్వధ. త్వం హి వషట్కార, శ్రౌతాహుతి వేసేటప్పుడు వషట్ అని ఇస్తాం. తర్వాత స్వరాత్మిక, స్వరరూపిణి అంటే వేదరూపిణి, స్వరాలు వేదంలో ఉంటాయి కాబట్టి స్వరాత్మిక. సుధా త్వం అక్షరే నిత్యే, హే నిత్యే, హే అక్షరే, త్వం సుధా అమృతరూపిణివి. త్రిధా మాత్రాత్మిక స్థిత, మూడు మాత్రాల్లో, మూడు మాత్రలు ఏంటి? ఆ ఉమ, ఓంకారంలో ఆ ఉమ బిందు.
ఆ మూడు మాత్రల రూపానివి నువ్వే. అర్ధమాత్ర స్థిత నిత్య, ఆ అర్ధమాత్రంలో ఉన్న బిందు రూపంలో ఉండేది కూడా నువ్వే. నిత్య యానుచ్చార్య విశేషత, ఏదైతే విశేషంగా ఉచ్చరింపబడుతుందో అంటే ప్రణవం ఓంకారం విశేషంగా ఉచ్చరింపబడుతుంది అది కూడా నువ్వే. త్వమేవ సంధ్యా సావిత్రి త్వం దేవి జనిపర, ఆ సంధ్యాదేవి కూడా నువ్వే. సావిత్రి అంటే సవితృ భగవాను యొక్క శక్తి రూపమైన సావిత్రీదేవి కూడా నువ్వే. ఓ దివ్య గుణ సంపన్నురాలివి నువ్వే దేవి. జననీ పర, తర్వాత నువ్వే తల్లివి, నువ్వే పరాశక్తివి. త్వయైతద్ధార్యతే విశ్వం, త్వయా ఏతత్ విశ్వం ధార్యతే, నీ చేతనే మొత్తం విశ్వం ధరింపబడుతుంది. త్వయైతత్ సృజ్యతే జగత్, త్వయా నీ చేతనే ఈ జగత్తంతా సృష్టింపబడుతుంది. త్వయైతత్ పాల్యతే దేవి త్వమత్స్యంతే చ సర్వదా, త్వయా ఏతత్ పాల్యతే, నీ చేతనే రక్షింపబడుతుంది పాలింపబడుతుంది. త్వం అంతే అత్సి సర్వదా, మొత్తం చివరిలో నీ చేతనే నువ్వే దాన్ని లయం చేస్తావు అని చెప్తున్నాడు.